రీసెంట్ టైమ్స్లో బిగ్గెస్ట్ స్కామ్ అని తమిళ్ మూవీస్ మీద ఎక్స్లో ట్రెండ్ అవుతుంది. సో ఇది చూసి మన తెలుగు వాళ్ళు కూడా మన తెలుగు మూవీస్ మీద బిగ్గెస్ట్ స్కామ్ అని ఆ మూవీ ఈ మూవీ అంటున్నారు. కానీ నాకు టీఎఫ్ఐలో స్కామ్ అంటే మాత్రం కొన్ని మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్స్ గుర్తుకొస్తున్నాయి. అవి ఏంటంటే ఇప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇవన్నమాట. ఇంత పెద్ద స్కామ్ల ముందు ఇంకా ఏ స్కామ్ ఉండదని నా ఫీలింగ్. మరి ఆ వండర్లు ఏంటనేది చూద్దాం ఈ వీడియోలో. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఈటీ. స్కామ్ నెంబర్ 6, పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎవరి సినిమా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు. అది చాలా హై డోస్లో చెప్పడం వల్ల సినిమా షేప్ అవుట్ అయిపోయింది. అప్పటి వరకు మంచి హోప్స్తో ఉన్న ఆడియన్సెస్ ఒక్కసారి ఈ స్పీచ్ వినగానే సర్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెంచుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూశారు. సినిమా చూశాక సినిమా ఈజ్ ఓకే, కానీ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో అలానే చేయాలి. అలా కాదని స్వాతిముత్యం సినిమాని అర్జున్ రెడ్డి రేంజ్లో ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? అదే అయ్యింది ఈ సినిమాకి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే సినిమాని బట్టే మనం మూవీ ప్రమోషన్స్ని ప్లాన్ చేయాలి. స్కామ్ నెంబర్ 5, విజయ్ దేవరకొండ కామెంట్స్ ఆన్ లైగర్ మూవీ కలెక్షన్స్. లైగర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉండే అండ్ టీమ్ ఈజ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మూవీ. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండే. మనం తీసిన ప్రొడక్ట్ మనకి కాన్ఫిడెన్స్ని ఎలా ఇస్తుంది? మనం బాగా తీసి ఇది పక్కా ఆడుతుందనే నమ్మకం మనలో తెచ్చినప్పుడు కదా. కానీ లైగర్కి ఓవర్ కాన్ఫిడెన్స్లో సినిమాలో ఉన్నది ఒకటైతే వాళ్ళు దాన్ని ఇంకో విధంగా ప్రమోట్ చేశారు. తీరా థియేటర్కి వెళ్ళి చూశాక అసలు ఏంటిది ఇలా ఉంది? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. దీనిక విజయ్ దేవరకొండ నాకైతే 200 crores స్టార్ట్ చేస్తా ఈ మూవీ కలెక్షన్స్ అన్నది. దీనిక మీరు ఇంత చేసింది అనిపించింది. ఓఫో, ఈ సినిమా స్కామ్ నెక్స్ట్ లెవెల్. స్కామ్ నెంబర్ 4, ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్. అసలు ఎన్ని స్కామ్లు ఉన్నా ఈ స్కామ్ మాత్రం గుర్తుకుండిపోయింది. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఫ్యూచర్ ఇదని బాస్ అన్నాడు. అదేంటంటే రాజమౌళి హీరో మూవీస్కి నెక్స్ట్ మూవీ హిట్ కాదని అందరూ అంటారు. నేను చెప్తున్నా రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడు అని బాస్ చెప్పేసరికి నిజం అనుకున్నా. సినిమా చూసాక అంత పర్ఫెక్ట్గా రివర్స్లో ఎలా చెప్పావు బాస్ అనిపించింది. రూపుమాపి ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. సినిమా బాలేకపోయినా ఇబ్బందిగా లేదు, కానీ ఆ పాతఘట్టం పేరు అన్నిసార్లు వినేసరికి ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటి వరకు యాక్టర్స్ స్కామ్ చూశారు కదా, ఇప్పుడు అసలైన కళాఖండాలు వస్తాయి చూడండి. నెంబర్ 3, త్రివిక్రమ్ స్పీచ్ ఇన్ అజ్ఞాతవాసి ఆడియో లాంచ్. కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు మీరు. సినిమా ఫ్లాప్ అయిన దానికన్నా ఆయన ఒక మాట అన్నారు బాస్. ఆ మాట కనీసం సినిమా చూసాక అసలు 2% కూడా నిజం అనిపించలేదు. మరి ఆ పదం ఏంటంటే కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారన్నారు. పీకే గారి పర్ఫార్మెన్స్ బాగాలేదు అనడం లేదు. అసలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా, అందులో విశ్వరూపం చూపించేంత ఏముంది? దానికి నట విశ్వరూపం అనే పదం వాడాల్సిన అవసరం ఏముంది అనిపించింది. ఇదంతా ఒకైతే అయితే తీరా సినిమా చూసాక అసలు ఇది త్రివిక్రమ్ సినిమానేనా అనే డౌట్ వచ్చింది. ఇదే స్కామ్ అంటే ఈ స్కామ్లో ఇంకా వేరే స్కామ్లు ఉన్నాయా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. నెంబర్ 2, బోయపాటి స్పీచ్ ఇన్ వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఒక విషయం ఏంటంటే సినిమా బాగుంది చూడండి అనడం ఒక రకం. ఎందుకో బోయపాటి సీన్ గారు ఆయన సినిమా వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్టు, అదేదో ఏ డైరెక్టర్ చేయని గొప్ప ప్రయత్నం ఆయన ఆ సినిమాలో చేసినట్టు, నరాల్లో నుంచి జెన్యున్గా చెప్తున్నట్టు ఈ సినిమాని గుండె మీద చెయ్యి వేసుకొని చూడండి అని అనేసరికి తీరా వెళ్ళి సినిమా చూస్తే ఆయన రోడ్లతోటి రోడ్ వేశాడు. నాకు ఇది ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా ఆయన ఏదో మనం ఎప్పుడు చూడండి చూపిస్తున్నట్టు ఒక భ్రమ కల్పించి మనకు ఒక రాడేస్తాడు. అలాంటప్పుడు గుండె మీద చెయ్యి వేసుకొని చూడండి అనే పెద్ద మాట ఎందుకు అర్థం కాదు. సో ఈ స్కామ్ రూటే సపరేటు. స్కామ్ నెంబర్ 1, మెహర్ రమేష్ స్పీచ్ ఇన్ శక్తి ఆడియో లాంచ్. ఇప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. స్కామ్లందు మెహర్ రమేష్ స్కామ్లు వేరయ్యా. విశ్వధాభిరామ మెహరన్న సినిమా చూడకరా మామ. వామ్మో, ఓరి దేవుడు, ఓరి నాయనో, ఇదేం స్కాము? ఎన్నడూ ఏడా చూడలే. మెహరన్న తారకన్న ఫ్యాన్స్కి అదిగో అది ఇదిగో ఇదని ఇండస్ట్రీ హిట్ కళ్ళ ముందు చూపించి తారకన్న ఫ్యాన్స్కి కళ్ళలో కూడా శక్తి అనే పేరు వింటే ఇప్పటికీ నిద్రల నుంచి ఉలిక్కిపడే సినిమానిచ్చాడు. అసలు మెహరన్న శక్తి సినిమా అనేది డెడ్లీ కాంబినేషన్ తారకన్న ఫ్యాన్స్కి. ఇన్ని స్కామ్లున్నా వాటన్నిటికీ బాబు ఈ స్కామ్. వామ్మో, ఇన్ని స్కామ్లు పెట్టుకొని అదో స్కాము ఇదో స్కామ్ అంటున్నారు. ఇంతకన్నా పెద్ద స్కామ్లు ఎక్కడైనా ఉంటాయా? సో ఇది స్కామ్ల పురాణం. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అంతే. వీడియో నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.